తెలంగాణలో రాజకీయం విగ్రహం చుట్టూ తిరుగుతోంది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ అంటోంది. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తుంటే రాజీవ్ ని జాతీయ నాయకుడి కోణంలోనే చూడాలి గాని సిల్లీ పాలిటిక్స్ చేయడం ఏంటని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. తెలంగాణ సచివాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించాలనుకున్న రాజీవ్ గాంధీ విగ్రహంపై పొలిటికల్ కాంట్రవర్సీ రగిలింది. ఆ ప్లేసు తెలంగాణ తల్లి కోసం కేటాయించామని, అలాంటి స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏంటని బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధమని ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవానికి ప్రతీకలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఐలాండ్ను గతంలో అభివృద్ధి చేసినట్టు బీఆర్ఎస్ చెబుతోంది. వందలాది మంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడుతోందనేది బీఆర్ఎస్ ఆక్షేపణ. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించి మరీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. గత 10 ఏళ్లలో ఏనాడు పేర్ల మార్పుపై ఆలోచించలేదని, కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తామని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటే గాంధీ భవన్లోనో లేదంటే రేవంత్ రెడ్డి ఇంట్లోనో ఆయన విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ సెటైర్ వేశారు. మరో 4 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి కాంగ్రెస్ పార్టీ కోరుకున్న చోటికి పంపిస్తామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ అంటే దేశం కోసం సేవ చేసిన నాయకుడి కోణంలోనే చూడాలి కానీ రాజకీయం చేయడమేంటని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధమని అడిగిన కేటీఆర్ కు వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ లేకుంటే కేసీఆర్ ఎక్కడుండేవారని ఆయన అన్నారు. యువజన కాంగ్రెస్ ద్వారానే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని వీహెచ్ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అనేది ఆయన వాదన. మాజీ ప్రధాని పట్ల కుసంస్కారంగా మాట్లాడడం బీఆర్ఎస్ నేతలకు తగదని ఆయన హితవు పలుకుతున్నారు. కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే, మీ విగ్రహం పెట్టలే. దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువుకున్నోనివి, ఇతర దేశాలలో చదివి వచ్చినావు, కానీ ఇదేం కల్చరు? ఆయన పేరు తీసేస్తాను. రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు. ఆనాడు యువజన కాంగ్రెస్లో మీ నాయన కూడా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. నేను ప్రెసిడెంట్గా చేశాను, చంద్రబాబు గారు చేశారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. దేశంలోని బడుగు బలహీన వర్గాలను పైకి తెచ్చిన నాయకుడిగా, ఎన్నో సంస్కరణలు తెచ్చిన నేతగా గౌరవించుకోవాల్సింది పోయి విగ్రహాలు పడగొడతామంటూ తొడగొట్టడం మంచిది కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. పైగా ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినంత మాత్రాన తెలంగాణ తల్లి విగ్రహానికి వ్యతిరేకం కాదనేది ప్రభుత్వ పెద్దల వాదన. కాకపోతే ఆ స్టాచ్యూలో కొన్ని మార్పులు చేర్పులను చేపట్టామని చెబుతోంది. పల్లెదనం, అమ్మతనం కలగలిసిన రూపంలో తెలంగాణ తల్లిని కొలుచుకుందామని అంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ డిజైన్ ఫైనల్ అయ్యాక అట్టహాసంగా ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠ చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం అమరవీరుల స్మారక చిహ్నం ముందున్న ఖాళీ స్థలాన్ని పచ్చదనంతో డిజైన్ చేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విగ్రహం చుట్టూ గ్రీనరీని కూడా డెవలప్ చేశారు.